చదువుకున్న వాళ్ళని సైతం సన్నాసుల్ని చేయగలిగినటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ యుగం భలే క్రియేట్ చేశాడు రేవంత్ రెడ్డి. నిన్న నరేంద్ర మోడీ గారు వేదిక మీద నుంచి మాట్లాడిన మాట ఏంటి? ఫస్ట్ రేవంత్ రెడ్డి మమ్మల్ని మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండి మీకు బోల్డ్ అని నిధులు ఇచ్చాడు, అట్లాగా మీరు మాకు ఇవ్వండి అన్నాడు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఫీల్ కాకుండా, కాంగ్రెస్ పార్టీ ఫీల్ కాకుండా మోడీని ఇరకాటంలో పెట్టాడని సంతృప్తి పరిచేందుకోసం అతను మాట్లాడాడు. దానికి మోడీ ఏం చెప్పారు? కరెక్టేనా అన్న, కావాలంటే అట్లాగే ఇస్తాను, అప్పుడు నీకు ఇప్పుడు వచ్చే నిధుల్లో సగం కూడా రాదు, కాబట్టి మాతో కలిసి నడువు అన్నాడు. అంటే నీకు అందరితో సమానంగా ఇస్తున్నావు నాయన, చక్కగా ఇస్తున్నాం నీకు అని చెప్పేసి. దానికి మోడీ ఆయన రేవంత్ అంటే అర్జెంటుగా బీజేపీలోకి వచ్చేయమన్నాడట. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎదగలేదని తెలిసి వచ్చేయమన్నాడట. ఇలాంటి పనికి మాలిన సొంటలో కూడా ఉంటారు అన్నటువంటిది ఇప్పుడే అర్థమవుతుంది. సగం సగం నాలెడ్జి గాళ్ళు, అర్ధ పరిజ్ఞానం గాళ్ళు ఎంతమందిని పెట్టుకున్నారో ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట. రాబోయే రోజుల్లో ఇలాంటి సొంటలు ఇంకెట్లాంటి ప్రచారాలు చేస్తారో చూడాలి.